నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. కాలం మారింది. మనుషుల మధ్య సంబంధాలన్నీ కూడా ఆర్థికంగా మారిపోయిన దుస్థితి. గతంలో గ్రామాలలో కొన్ని పనులకు డబ్బులు ఆశించేవారు కాదు. తమ మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా డబ్బు కంటే కూడా వారి అవసరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చేసిన కొన్ని పనులకు డబ్బులు ఆశించేవారు కాదు. గడిచిన 40 ఏళ్లలో ఈ పరిస్థితుల్లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. నగరాలు, పట్టణాలలో మాదిరే గ్రామాలలోనూ ప్రతి పనికి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఇలాంటి వేళ మిగిలిన గ్రామాలకు భిన్నంగా ఏపీలోని ఒక గ్రామానికి సంబంధించిన ఒక అంశం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ గ్రామంలోని వారు మాత్రమే కాదు, కొత్తగా ఆ ఊరికి వచ్చిన వారికి సైతం పాలు ఫ్రీగా పోయడం ఒక సాంప్రదాయం. దీని వెనుక ఆసక్తికర కథనాన్ని చెబుతున్నారు. సాధారణంగా ఊరేదైనా పాడి రైతులు పాలు పోస్తూ ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండల పరిధిలో ఉన్న చిల్లవారిపల్లి మాత్రం భిన్నం. ఇక్కడ ఉండే 400 కుటుంబాలలో పలువురికి ఆవులు, గేదెలు ఉన్నాయి. మొత్తం వీటి సంఖ్య 315గా చెబుతారు. వీటి నుంచి రోజు 400 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే ఈ ఊళ్ళో ఒక సాంప్రదాయం ఉంది. దీని ప్రకారం ఊళ్ళో వారికే కాదు, బయట ఊళ్ళ వారికైనా సరే పాలు పోస్తారు, కానీ డబ్బులు తీసుకోరు. ఎందుకిలా అంటే దానికో ఆసక్తికరమైన కథనాన్ని చెబుతారు. సుమారు 400 ఏళ్ల క్రితం చతమ ఊరికి గ్రామ ఇలవెల్పు అయిన శ్రీ కాటి కోటీశ్వరుడు పాలకావిడితో ఊరికి వచ్చారు అని, ఆయన ప్రతిరూపమే పాలుగా ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అందుకే ఈ ఊళ్ళో పాలు ఉచితంగా పోయడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని వారు పాటిస్తూ ఉండడం విశేషం. ఊళ్ళో వారికి మాత్రమే కాదు, వేరే ఊరి వాళ్లకు సైతం పాలు ఉచితంగా పోయడానికి తాము సిద్ధము అని చెబుతారు. ఇప్పుడున్న వాణిజ్య ప్రపంచంలో ఇలాంటి ఊరు, ఆ ఊళ్ళో ప్రజలు స్పెషల్ అని చెప్పక తప్పదు.